శ్రీ పద్మ వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన కిచెన్లో కమ్మనైన వంటకాన్ని చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ పద్మ వ్లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. మేమైతే ఇక్కడ గుడికి వెళ్తున్నామండి. ఈరోజైతే సోమవారం, తర్వాత మాస శివరాత్రి, శివుని జన్మ నక్షత్రం, ఆరుద్ర నక్షత్రం. ఈరోజు చాలా విశేషమైన రోజు అండి. మళ్ళీ ఈ రోజు రావాలంటే 53 సంవత్సరాలు పడుతుందంటండి. ఇంకా ఈరోజు శివుని కూడా దర్శించుకుంటే చాలా మంచిదంటండి. ఇంకా స్వీట్ అయితే అమ్మ గుడికి వెళ్దాము అలాగని చెప్పేసి అనుకుని, ప్రొద్దుటైతే కుదరదు కదండి, పిల్లలు స్కూల్ అయ్యి కదా. ఇంకా సాయంత్రం అయితే బయలుదేరామండి. ఇక్కడ మేము తొందరగా ఇంకా పిల్లలు వచ్చేసాక తయారయ్యి, ఇంకా పిల్లలు రాగానే ఇంకా తలస్నానాలు అవి చేసండి బయలుదేరామండి. ఇదిగోండి గుడి. ఇంకా స్వీటీ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే 9 కిలోమీటర్ల దూరం అండి. వర్ష అయితే తీసుకొచ్చాడు మమ్మల్ని. గుడి అయితే చాలా బాగుంటుంది. గుడి అయితే అర్ధనారీశ్వరుడు గుడి అండి. ఇక్కడైతే మేము లోనకే వస్తున్నామండి. ఇక్కడ జాన్వితాను నిహాంత్ ఫోటో తీయమంటే వాళ్ళమ్మ ఫోటో తీసుకుంటుందండి. ఇక్కడ లోనకి వచ్చేసాక గుడి చుట్టూరు అమ్మవార్లు అయితే ఉంటారండి. ఇక్కడ చూసారా, ఎదుర్కొంటా మనకి చెట్టు కనిపించింది కదా, అది రావి చెట్టు, వేప చెట్టునండి. మనకి ఏమైనా కోరికలు ఉంటే మనం సంకల్పించుకుని ఆ ముడుపు ఉంటుందండి, ముడుపు కట్టుకుంటే కోరికలు తీరుతాయని అంటారు. అక్కడే అమ్ముతారండి. ఇక్కడ అమ్మవారు చూడండి, ఇక్కడ ఇలాగ రావి చెట్టు ఎదుర్కొంటే అమ్మవారు ఇలాగ దర్శనం ఇస్తుంది అనమాట. ఇక్కడ గుడి ఎదుర్కొంటా అయితే నాగసర్పం ఉంటుందండి. ఇక్కడ కిందకెళ్ళి కూడా దండం పెట్టుకోవచ్చు. ఆ రోజు అయితే జనం ఉన్నారని ఇక్కడ వెళ్ళనివ్వలేదనమాట అండి. ఇక్కడ గుడి పక్కన అయితే పెద్ద త్రిశూలం ఉంటుందండి. శివుడు పార్వతీ దేవి ఉంటారు. లైన్ అండి, చాలా పెద్ద లైన్ అనమాట. ఉత్తప్పుడైతే ఇంత జనం అయితే ఉండరు. ఈరోజు మంచి రోజు మూలని జనం ఉన్నారు. ఇంకా లోపలికి వెళ్ళాక కూడా ఇంకా ఫోటో అయితే తీయనివ్వలేదండి మా వారు. ఇంకా బయట నుంచే అలాగా తీసారు. అది విగ్రహం అనమాట, ఫోటో కాదు విగ్రహం. విగ్రహానికి ఏదో బయట నుంచి అలాగా తీసారండి వీడియో. గుడి అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ గోశాల ఉంటుందండి. అక్కడ గడ్డి అమ్ముతారు, మనం కొనుక్కొని ఆవులకైతే పెట్టచ్చు. ఇంకా నిహాంత్ అయితే పెడతాను అన్నాడు. జాన్వితాను నిహాంత్ అయితే తినిపిస్తున్నాడండి. ఇద్దరు కూడా బాగా తినిపించారు.
ఇక్కడ ఆవులు అయితే చాలా ఫ్రెండ్లీగా ఉన్నాయండి. పిల్లలు ఎంత దగ్గరికి వెళ్ళినా కానీ అసలు ఏమీ అనట్లేదండి. పెట్టింది తినేస్తున్నారు అంతే, తినేస్తున్నాయి అంతే. దర్శనం అయ్యాక బయటకు వచ్చేసాక ఇక్కడ గుడి వెనకతల త్రిశూలం ఉంటుందండి. ఇక్కడైతే కొన్ని ఫోటోలు అయితే తీసుకున్నామండి. ఈ గుడి అయితే కొండాపూర్లో ఉంటుందండి. నేను ఇది వరకు ఒకసారి వచ్చానండి, ఖాళీగా ఉన్నప్పుడు. అంటే ఇంకా మంచి రోజు మాలన అయితే జనం అయితే ఇలాగా ఉన్నారు. ఇంకా కార్తీక మాసంలో అయితే అస్సలు ఖాళీ ఉండదండి. ఇక్కడ ఈ గుడి కట్టించిన వాళ్ళు విగ్రహాలు అనమాట అండి. అవి కార్తీక మాసంలో భలేగా ఉంటుందండి. మొత్తం ఇంకా జమ్మి చెట్టు, ఆవులు అన్నీ అక్కడే ఉన్నాయన్నమాట. ఈరోజైతే నేను మీకు ఒక 3 రకాల దోశలు అయితే వేసి చూపిస్తానండి. చాలా రకాలు ఉన్నాయి దోశల్లోనూ. ఈవేళ అయితే ఒక 3 రకాల దోశలు అయితే మీకు వేసి చూపిస్తానండి. 1 బటర్ తోటి, 2 పన్నీర్ తోటి, 3వది మామూలుగా ఆయిల్ వేసేసి కారం దోశలు అనమాట అండి. కారపొడి దోశలు అనమాట. ఈ 3 రకాలు కూడా బటర్ తోటి, చీజ్ తోటి, ఆయిల్ తోటి నేను ఈ తర్వాత ఉల్లిపాయలండి, తర్వాత ఇంకో కారపొడి, చీజు, ఇదిగోనండి చీజు, తర్వాత బటర్ రెడీగా పెట్టుకున్నానండి. ఇప్పుడైతే దోశలు అయితే వేసుకుంటున్నాను. పెనం ఈటెక్కించుకున్నానండి. ఫస్ట్ అయితే నేను ఆయిల్ వేసుకొని ఉల్లి కారం దోశ అయితే వేస్తాను. పిండంతా కాలిన తర్వాత మనం కొంచెం కారపొడి అయితే వేసుకుంటున్నానండి. ఈ కారపొడి దోశలు చాలా బాగుంటాయండి. ఎన్నో రకాలుగా వేసుకోవచ్చు ఈ కారం పొడితోటి. నేను మొన్న చేశాను కదా, అది రాత్రి అయితే వేసుకున్నాము. చాలా బాగున్నాయి అన్నమాట. మళ్ళీ మీకు వేసి చూపిద్దామని చెప్పేసి నేను ఈరోజైతే మళ్ళీ వేసుకుంటున్నానండి. అదిగోనండి కారపొడి అయితే వేసాను. ఇంకా కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. కొంచెం ఉల్లిపాయ తురిమి వేస్తున్నానండి. మళ్ళీ కొంచెం కారపొడి చల్లుకుందామా. కారపొడిలోను కారం అది కరెక్ట్గా సరిపోనియండి. చాలా బాగుంది. కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాం. దోశ అయితే కాలింది. ఈ పైన కూడా ఇలా కొంచెం మనకి ఒక విషాదమైన వార్త అండి. మన సింగరు జానకి గారు చనిపోయారు కదా. నిజంగా నాకైతే చాలా బాధ వేసిందండి. కానీ ఇంకా ఆవిడకి వయసు అయితే అయిపోయింది. 88 అంటున్నారు. వయసు అయితే అయిపోయిందండి. కానీ ఏం సింగర్ అండి, గొప్ప సింగర్ అండి. మళ్ళీ అలాంటి ఆవిడని చూస్తామో లేదో కూడా తెలియదు అనమాట. నిజంగా
ఆవిడ 50 వేలకు పైగా పాటలు పాడారండి. నిజంగా ఎంత మంచి సాంగ్స్ అండి అవి. ఆవిడ పాడిన పాటలు బాలసుబ్రహ్మణ్యం గారు ఆవిడ కలిపి పాటలు అయితే నిజంగా నాకు చాలా ఇష్టం అండి. నాకు ఎప్పుడైనా కొంచెం మనసు బాగోకపోయినా ఏదైనా పిల్లలు అయ్యి గుర్తుకొచ్చినా ఇంటి దగ్గర నేను అలాగా ఆవిడ పాటలు ఆవిడ ఏ సినిమాలో పాడిందో ఆ సినిమాలు పెట్టుకుని నేను చూస్తానండి. నిజంగా గొప్ప సింగర్ అండి ఆవిడ. ఎంత బాగా పాడిందంటే అంత బాగా పాడుతుంది అనమాట అండి. ఇన్ని సినిమాలో అండి ఆవిడ మౌనరాగం, సీతాకోకచిలక, 16 ఏళ్ళ వయసులో ఆ పాట నిజంగా పాడతారండి. సిరిమల్లె పువ్వు అన్న పాట నిజంగా చాలా బాగుంటుంది. తర్వాత సప్తపదిలను ఒక చిన్న బాబు కింద గోపన్న నల్లన గోవుళ్ళు తెల్లన అని పాట ఉంటుంది. నిజంగా అది కూడా చాలా బాగుంటుందండి. అలాగే సీతాకోకచిలకలో పాటలు ఎంత బాగుంటాయండి. ఆవిడ వాయిస్ నిజంగా స్వీట్ వాయిస్, అలాగా వినాలనిపిస్తుంది అనమాట ఆవిడ వాయిస్. ఇదిగోనండి ఈ దోశ అయితే అయిపోయింది. ఫస్ట్ ఇంకొంచెం చూడండి బాగా కాలింది కదా, మళ్ళీ కొంచెం పెద్దది చేసుకుని ఈ మంట చిన్నదే పెద్దదే చేసుకుంటూ వేసుకోవాలన్నమాట అండి. నేను కారప్పొడి ఉల్లిపాయలతో వేసుకున్నానండి. ఆయిల్ వేసుకొని ఇప్పుడు మళ్ళీ ఇంకో దోశ వేసుకుందామా. ఒక్క దోశ తింటే సరిపోద్దండి. ఇలా వేసేసుకుని మళ్ళీ కొంచెం దోశ కాలిన తర్వాత ఆవిడ జానకి గారు నిజంగా అంత బాగా పాడతారండి. ఇంటింటి రామాయణం ఒకటి, ఇంటింటి రామాయణం నిజంగా చాలా బాగుంటుంది. నాకు ఇష్టమైన సినిమా అనమాట ఇంటింటి రామాయణం, మౌనరాగం, సీతాకోకచిలక, 16 ఏళ్ళ వయసు, కర్ణ అండి. కర్ణలో నిజంగా ఒక్క పాట ఉంటుంది. నిజంగా అది నేను ఇప్పటికీ కూడా రోజు ఒకసారైనా నేను మా వారిని టీవీలో పెట్టమని వింటానమాట అండి. నిజంగా అలాంటి గాయనిని మనం కోల్పోయినందుకు నాకైతే చాలా బాధగా ఉందండి. ఇదిగోనండి ఈ దోశ కాలిపోయింది కదా, ఇప్పుడు మళ్ళీ కారప్పొడి వేసుకుంటున్నాను. కొన్ని ఉల్లిపాయలు వేసేసుకుందాము. చుట్టూ కొంచెం ఆయిల్ వేసుకుని ఇందులో చీజ్ వేసుకుందామండి. ఇలాగ చీజ్ వేసుకుని ఎక్కడమ్మా మళ్ళీ కొంచెం కారప్పొడి అయితే వేసుకుందామండి. అది స్వీట్ వాయిస్ అండి. నిజంగా 16 ఏళ్ళ అబ్బాయి కింద పాడింది, ఒక 5-6 ఏళ్ళ బాబు కింద పాడింది. నిజంగా పెద్ద ఆవిడ వాయిస్, పెద్ద అతని వాయిస్ నిజంగా చాలా బాగా పాడతారు. స్వీట్గా ఉంటుంది ఆ వాయిస్. అంటే నాకు ఆవిడ పాటలు అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట. ఇదిగోనండి మనం చీజ్ దోశ కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు బట్టర్తో వేసుకుందామండి. ఇలాగ అంతే అండి మనకి. ఇలాగా మసాలా దోశ, నేను మసాలా దోశ కూడా చూపిస్తాను. ఉల్లికారం దోశ చాలా బాగుంటుందండి. ఇవి బయట రెస్టారెంట్లో అదే అమ్మి బోళ్ళు డబ్బులండి తీసుకుంటున్నారు. ఇదిగోండి మళ్ళీ కారప్పొడి చల్లుకుంటున్నాను నేను. బటర్ వేసేసుకుందామండి. ఫస్ట్ బటర్ వేసుకొని అప్పుడు ఉల్లిపాయలు అయితే వేసుకుందాము. ఇలాగా బటర్ వేసేసుకుందాం. ఇంకో బటర్ అయితే బయట చుట్టూ వేసేసుకుందామండి.
పిల్లలకే ఇలాగా వాళ్ళు ఎలా తింటారో అలాగా మనం వేసి చూపిస్తే అండి వాళ్ళే తింటారండి. పైన ఇంకొని ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుంటున్నాను. మళ్ళీ కొంచెం ఒక్క స్పూను కారప్పొడి వేసుకుందామండి. ఇదిగోనండి బటర్ దోశ కూడా అయిపోయింది. నేను ప్రొద్దుట కొంచెం టమాటా చట్నీ చేశానండి, దాంతో తినేస్తాం అన్నమాట. ఇదిగోనండి ఇదిగోనండి బటర్ దోశ టేస్ట్ చేస్తాను. భలే కమ్మగా ఉంది. చాలా యమ్మీ యమ్మీగా ఉందండి. చీజ్ దోశ, చీజ్ దోశ సూపర్. చీజ్ దోశ సూపర్గా ఉందా, తింటావా? ఇది కూడా సూపర్గా ఉందండి, ఎమ్మి ఎమ్మి. చీజ్ దోశ, ఇదేమో బటర్ దోశ. ఇది ఇప్పుడు ఆయిల్తో వేసుకున్నాం కదండి, ఆ దోశ అన్నమాట. ఇది కూడా కారప్పొడి కూడా పెద్ద కారం లేదేమో, చాలా బాగుందండి, సూపర్. ట్రై చేసి చూడండి ఒకసారి. నేను వేసుకున్న ఆయిల్ కారం పొడి దోశ, బటర్ దోశ, తర్వాత చీజ్ దోశనండి. ఇదిగో టమాటా చట్నీ, టమాటా కొత్తిమీర చట్నీ. నిజంగా తింటే ఉంటుందండి, మరి చాలా బాగుంటుంది. పిల్లలు కూడా బాగా ఒకవేళ అలవాటు అవుతే పిల్లలు కూడా కావాలని మళ్ళీ మళ్ళీ వేయించుకొని తింటారండి. ఇదండి ఈరోజు నేను చేసుకున్న టిఫిన్ అయితేనే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన జానకి గారు ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నానండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి. చూసినందుకు ధన్యవాదాలు. షేర్ చేయండి మరియు లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.